గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అందిన ఆత్మీయ ఆహారంగా కీర్తన గ్రంథం నుండి 128వ కీర్తన 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల వలె ఉందురు. ఈ మాటను ఒకసారి మనం ధ్యానించుకుందాం. 128వ కీర్తన ఒక ధన్యత కలిగిన, దేవుని దీవెన కలిగిన ఒక వ్యక్తి ఏ విధంగా ఆశీర్వదింపబడతాడు అని చెప్పడానికి తన భార్య పిల్లల్ని 2 మొక్కలతో పోల్చాడు దేవుడు. ఒకటి ద్రాక్షవల్లి, 2 ఒలేవ చెట్టు, ఒలేవ మొక్క వలె. ఈ రెండింటిని మనం చూసినట్లయితే ద్రాక్షవల్లి, ఒలేవ మొక్క, ఈ రెండింటిని మనం చూస్తే ఒక ప్రత్యేకత ఉంది. ఈ 2 మొక్కల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనుషులను దేవుణ్ణి కూడా సంతోషపరిచి, మనుషులకును దేవునికి కూడా ఉపయోగపడే మొక్కలు ఏమైనా ఉన్నాయంటే ఈ ద్రాక్ష అండ్ ఒలివ. ఉదాహరణకి ఒలివ మనం చూసినట్లయితే మనకి న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం నుండి చూస్తే ఒక ఉపమానం అక్కడ కనబడుతుంది. అడవి చెట్లలో ఉన్న చెట్లన్నీ కూడా కలిసి ఒక రాజును నియమించుకోవడానికి ట్రై చేస్తే మొట్టమొదటగా అడిగిన రాజు, ఆ చెట్లన్నీ కలిసి మొట్టమొదటిగా ప్రపోజ్ చేసిన చెట్టు ఎవరట? ఒలేవ చెట్టు. ఒలేవ చెట్టుని అడిగారట, నువ్వు మాకు రాజుగా ఉండమంటే ఒలేవ చెట్టు ఏమందో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మమ్మను ఏలుమని ఒలేవ చెట్టుని అడుగుగా ఒలేవ చెట్టు, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ఇక్కడ ఒలేవ చెట్టు ఏముందట? అభిషేక తైలముగా దేవుని సన్నిధిలో దేవుని సేవకును మానవులకును ఉపయోగపడే విధంగా ఉండవలసిన నేను నా పని మానుకుని మీ మీద అధిపతిగా ఉంటానని ఒలేవ చెట్టునో చెప్పిందట. అలాగే అంజూరపు చెట్టు నడితే అంజూరపు చెట్టు అన్నదట, నా మాధుర్యమైన ఫలాలు ఇవ్వకుండా మానుతానని నేను ఉండనన్నదట. ద్రాక్ష చెట్టుని అడిగితే ద్రాక్ష తీగలు అన్నాయట. చూడండి ఒకసారి, అదే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనంలో, అటు తర్వాత చెట్లు నీవు మమ్మల్ని ఏలుమని ద్రాక్షావళిని అడుగుగా ద్రాక్షావళి, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసం నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునే ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనని వాటితో నేను. ఇక్కడ ద్రాక్ష చెట్టు స్పెసిఫిక్ గా దేవునిని మానవులను సంతోషపెట్టు. గమనించండి, దేవునికి ఇచ్చే కానుకలు పానార్పణములలో భాగంగా సంఖ్యాకాండం 15వ అధ్యాయం 10వ వచనంలో మరియు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా 10.5 ద్రాక్షారసను పానార్పణముగా అర్పింపవలనని ఉన్నది. అలాగే మనుషుల హృదయాలను సంతోషపరచు ద్రాక్షారసం అంటాడు 104వ కీర్తన 15వ వచనం. వీటన్నిటిని మనం చూస్తే ఈ ద్రాక్ష తీగ కానీ ఒలేవ చెట్టు కానీ ఈ 2 కూడా దేవునిని మనుషులను సంతోషపరచు, దేవుని సేవకును మానవుని సేవకును ఉపయోగపడు అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. అవే 2 చెట్లతో ఒక బ్లెస్సెడ్ పర్సన్ యొక్క వైఫ్ని చిల్డ్రన్ని పోల్చాడు. ఇక్కడ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె, పిల్లలు ఒలేవ మొక్కల వలె. కాబట్టి రెండింటిని మనం చూసినట్లయితే ఏ ఇల్లు ఆశీర్వదింపబడుతుందంటే ఏ ఇంట్లో అయితే ఆ యజమానుడు, భార్య, పిల్లలు దేవునికిని మనుషులకు సంతోషకరంగా ఉంటారు, దేవుని సేవకును మనుషుల సేవకును మేలుకరంగా ఉంటారో ఆ ఇల్లు బహుగా దీవింపబడుతుంది. కాబట్టి మనమందరం కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దేవుని రాజ్యానికి ఉపయోగపడాలా, తోటి మనుషులకు ఉపయోగపడాలా. అప్పుడు మనము మన ఇల్లు దీవింపబడిన ఇల్లుగా ఉంటుంది. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. వాక్య ప్రకారంగా నిన్ను సంతోషపరిచి మనుషులను సంతోషపరిచే పరిశుద్ధ జీవితం మాకు దయచేయమని, అట్టి జీవితం మా చివరి శ్వాస వరకు కొనసాగే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఆయన నమ్మిన వారికి మనకి ఇప్పుడు ఎల్లప్పుడు తోడుండి దేవునికి మహిమార్థంగా మనుషులకు మేలుకరంగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.